ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకున్న విధంగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. లబ్ధిదారులకు పెన్షన్ అందించింది. పెన్షన్ భారీగా పెంచడంతో తొలి నెలల్లో అందుతాయా లేదా అనే సందేహాలున్నా విజయవంతంగా పూర్తి చేశారు. అయితే పెన్షన్ పొందుతున్న వారిలో కొందరు అనర్హులు కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 2.5 లక్షల బోగస్ పెన్షన్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. పెన్షన్లో అక్రమాలపై సీఎం చంద్రబాబు ఇప్పటికే విచారణకు ఆదేశించారు. ఆధార్లో వయసు మార్చుకుని వృద్ధాప్యం పెన్షన్లు, దివ్యాంగులు కాకపోయినా దివ్యాంగుల పెన్షన్లు, ఒంటరి మహిళ కాకపోయినా వితంతువు కాకపోయినా పెన్షన్లు, ఇలా పలు రకాలుగా అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం సామాజిక పెన్షన్లు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్హులైన వారికి పెన్షన్లు రాకుండా ఆపినట్లు కూడా గుర్తించారు. బాధ్యులైన అధికారులను ప్రభుత్వం గుర్తిస్తోంది. పెన్షన్లలో అవకతవకలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మండల స్థాయిలో పెద్ద సంఖ్యలో పెన్షన్లు తొలగించే అవకాశం ఉందని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారుల కంటే అనర్హులైన తమ అస్మదీయులకే అందాలని ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు. సంక్షేమం పేరుతో తమ వారికి యథేచ్ఛగా నొక్కేశాయని, ఇచ్చారని, పెన్షన్లు పక్కదారి పట్టాయని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది లబ్ధిదారులకు కోత పెట్టి దాదాపు 2.5 లక్షల దొంగ పెన్షన్లు పంపిణీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ దొంగ పెన్షన్ల వ్యవహారంపై సర్కార్ సీరియస్ గా దృష్టి సారించింది. రాష్ట్రంలో అనేక మంది లబ్ధిదారులకు పెన్షన్లు ఇవ్వకుండా సొంత వారికి పెద్ద ఎత్తున ఈ సామాజిక పెన్షన్లు గత ప్రభుత్వం అందించిందని ఫిర్యాదులున్నాయి. తమ వారికి పెన్షన్ అందజేయడం కోసం అర్హులకు కోత పెట్టారని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అనర్హులకు కాకుండా అర్హులకే పెన్షన్స్ అందేలా చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు సర్కార్ సమాయత్తమవుతోంది. ఈ విషయంలో చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని చెబుతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.